ఎమ్మెల్యేలు సైతం ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గుట్టుకు చేరుతూ ఉండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమావేశానికి హాజరయ్యారు. కేసీఆర్ తో భేటీ అయిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ విడివిడిగా చర్చలు జరిపారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరుతూ ఉండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేసీఆర్ తో భేటీ అయిన వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ ఉన్నారు. బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ విడివిడిగా చర్చలు జరిపారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గుడికి చేరుతూ ఉన్నారు. అయితే ఈ పరిణామాల్ని గమనించిన ఇటు కేసీఆర్ అలర్ట్ అయ్యారు. ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అయితే ప్రెసెంట్ ఆ పార్టీ ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. అయితే ఒక్కొక్కరితో విడివిడిగా భేటీ అవటం జరిగింది. అయితే ఈ భేటీలోనైతే హైదరాబాద్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వీరిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, అరకపూడి గాంధీ ఉన్నారు. అయితే వీరందరితో కూడా విడివిడిగా భేటీ అయ్యి మాట్లాడటం జరిగింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తున్న ఎమ్మెల్యేల దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. అయితే ఒక్కొక్కరితో కూడా ఇటు కేసీఆర్ విడివిడిగా భేటీ అవడం జరిగింది. ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో అవైలబుల్గా ఉన్నారో వారు వెళ్ళి కేసీఆర్ని కలవటం అనేది జరిగింది. అయితే ఇప్పటిదాకా పరిణామాలను చూస్తూనే ఉన్నాము. బీఆర్ఎస్లో అందరూ కారు దిగి ఒక్కొక్కరుగా కూడా ఇటు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. అయితే దీని గురించి ఇక కేసీఆర్, కేటీఆర్ తప్ప బీఆర్ఎస్లో ఎవరు ఉండరని కూడా మాట్లాడటం జరిగింది. అయితే ప్రెజెంట్ అయితే కేసీఆర్ అప్రమత్తం అవటం జరిగింది. వీరందరితో కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. అయితే భేటీ అయిన తర్వాత ఒక్కొక్కరితో కూడా విడివిడిగా మాట్లాడటం జరిగింది. అంటే ఫ్యూచర్లో ప్లాన్స్ గురించి కానీ, ప్రెజెంట్ అసలు పార్టీ పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఈ భేటీ అయిన వాళ్ళలో తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్, వివేకానంద్, మాధవరం కృష్ణారావు, అరకపూడి గాంధీ వీరందరూ ఉన్నారు. అయితే ఒక్కొక్కరితో కూడా విడివిడిగా మాట్లాడటం జరిగింది. మంచి రోజులు వస్తాయి, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నష్టమేం లేదు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అయితే ఉన్నవారిని కాపాడుకునేందుకైతే కేసీఆర్ అప్రమత్తమైనట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డిని లైవ్ లో అడిగి తెలుసుకుందాం. దుర్గారెడ్డి, ఈ భేటీ అయిన దాంట్లో ఒక్కొక్కరితో కూడా విడివిడిగా మాట్లాడినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత అసలు ఏం మాట్లాడటం జరిగింది? ప్రియా, సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం ఇప్పటివరకే తనతో పాటు 9 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 2 ఎమ్మెల్యేల తోటి ఉదయం 11 గంటల నుంచి ఇప్పటివరకు అయితే విడివిడిగా ఒక్కొక్క ఎమ్మెల్యే తోటి ప్రస్తావించారు. పార్టీలో జరిగిన పరిణామాలు కావచ్చు, పార్టీలో
ఆ రోజు ఎదురైన విషయాలను కూడా కులంకుశంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న విషయమే కావచ్చు, పార్టీలో జరిగిన పరాభవాలు కూడా ఇక్కడ ఉండవు అని చెప్పి వివరంగించిన తర్వాత ఆ తర్వాత ఒక్కొక్కరితోటి విడిగా సమావేశం అయిపోయిన తర్వాత అందరితో కూడా ఒక గంట సేపు చర్చించి ఆ తర్వాత కూడా ఎమ్మెల్యేలు కొంతమంది ఇద్దరు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ మంత్రులతో కూడా విడివిడిగా సమావేశం అయిపోయి పార్టీ పునరాలోచనలో వెళుతుంది కనుక మీరు ఒకసారి ఆలోచన చేయాలి. పార్టీ మారి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక బుజ్జగింపులతోటి కానీ లేకుంటే పార్టీలు ఎందుకు మారిపోతున్నారో ఆ విషయాలు ఏంటి, మీరు ప్రజలు ఓట్లేసిన తర్వాత నియోజకవర్గానికి ఎమ్మెల్యే గెలిచారు కనుక ఇక్కడికి వెళ్ళినా కూడా ఎమ్మెల్యేనే ఉంటారు కనుక ఆ విషయాలు కూడా తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని చెప్పి కూడా గత 2 సార్లు చెప్పినా కానీ వినలేదు కనుక మరోమారు కూడా ఈ రోజు కూడా ఆ ఫామ్ హౌస్ పిలిపించుకుంటే 10 మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది. మిగతా ఎమ్మెల్యేలు కొంతమంది ఫోను లిఫ్ట్ చేయలేదు, సాయంత్రం వస్తామని చెప్పి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ ఫామ్ హౌస్ ఉన్నారు. కొందరు మాత్రం ఇప్పుడు సమావేశం ముగిసిన తర్వాత బయటకు వెళ్ళిపోతున్నారు. ప్రియా, దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారిన తర్వాత మిగతా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పటంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాలరెడ్డి మాత్రం ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఈడీ అధికారులకు వివరిస్తాను, తర్వాత కేసు విషయంలో అక్కడికి వెళ్ళిన చెప్పినా కానీ బీజేపీ లేదా కాంగ్రెస్ గ్రూప్ వెళ్ళే అవకాశాలు కనుక అతను కూడా కేసీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడినట్టు మనకు కొంత సమాచారం రావడం జరిగింది. దాంతో పాటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఇటీవల పార్టీకి వెళ్తున్నారు 27 తారీఖు లోపే అని చెప్పి అతను కూడా బుజ్జగింపు జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డికి మాత్రం ఇప్పటివరకు అయితే ఫామ్ హౌస్ కు రాలేదు. మిగతా ఎమ్మెల్యేలకు కూడా మాత్రం విడివిడిగా చర్చలు జరిపినప్పుడు ఆ రోజు 10 ఏళ్లలో కూడా ఎప్పుడు కూడా మాకు ప్రస్తావన తీర్చడానికి మీ దగ్గరికి రానివ్వలేదు. ఆ విషయాలు కూడా మా నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్ అయిపోయినాయి. ఇప్పుడు 3వ సారి గెలిచిన ప్రయత్నం ఏముంది కనుక అభివృద్ధి కార్యక్రమం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది, ప్రజలు ఆలోచించిన విషయం కూడా అని చెప్పి ప్రస్తావించినా కానీ ఇప్పుడు వెళ్ళినా కానీ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు ఖచ్చితంగా ఏ పార్టీలో ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికి సమానం వస్తాయి. ఆ విషయాలు తొందరపాటు నిర్ణయాలు వద్దని కూడా ముఖ్యమంత్రి కొంత బుజ్జగింపులు మాత్రం చేసినట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రియ, అయితే కేవలం గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యేలని ఆహ్వానించడం జరిగిందా ఈ సమావేశానికి? అయితే ప్రియా, గ్రేటర్ హైదరాబాద్కి ఎమ్మెల్యేలతో పాటు వివిధ ప్రాంతాలు నియోజకవర్గాలు కావచ్చు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మరి కాసేపట్లో రానుబోతున్నారు. ఇక ఎమ్మెల్యేలు కూడా రావడం జరిగింది. మాజీ మంత్రి జోగు రామన్న కూడా వచ్చి మరి కాసేపట్లో అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంతో పాటు మిగతా వారిని కూడా పిలిచే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా హైదరాబాద్ అయిపోయిన తర్వాత జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క సమావేశానికి రానున్నట్లుగా కొంత సమాచారం అయితే వస్తుంది. దీంతో పాటు ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం సుదీర్ఘంగా చర్చించినట్లుగా ఆ విషయంగా ఎవరైతే వెళ్ళవద్దు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాట్లాడదామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కూడా నిన్న మొన్న నుంచి కూడా ఫామ్ హౌస్ జరుగుతున్న సమావేశానికి కూడా రావాలని చెప్పిన కొంతమంది రాలేదు. వాళ్ళకి స్వయంగా కేసీఆర్ ఫోన్ చేసి రావాలని చెప్పి చెప్పినా వస్తామని చెప్పి కొంతమంది సమాచారం ఇచ్చినా ఇప్పటివరకు రాలేదు. మరి కాసేపట్లో రానున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. వారు వచ్చిన తర్వాత ఎవరెవరు ఉంటారు కొంతమంది మనతో మాట్లాడడం జరిగింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడడం జరిగింది. నిజంగా పార్టీకి సంబంధించిన వివరాలన్నీ కూడా కులంకుశంగా కేసీఆర్ మాట్లాడాడు. ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారని కూడా సందేహం కూడా నెలకొంటే కూడా కొంత వాటిపై సుదీర్ఘంగా చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి కేటీఆర్ కూడా పూర్తిగా ఒక్కొక్కరిపై క్లారిటీ తీసుకొని వెళ్లకుండా ఉండే నిర్ణయాల కోసం ఏవంటి మీకు ప్రస్తావించిన విషయాలు కూడా పార్టీ విషయాలు అని చెప్పి భావించాలని చెప్పి వాళ్ళు సమాధానించినట్లు కొంత సమాధానం జరుగుతుంది. అదే మంత్రాలు జరిపిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే ఆలోచనలనే బయటకు వెళ్ళిపోతున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. ప్రియా, ఈ విషయంగా మాత్రం మరి ఒక 2-3 రోజుల్లోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోయే కట్టడి చేసే నిర్ణయానికి అయితే కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిన ఆ ప్రణాళిక ఏదైతుందో ఫామ్ హౌస్ జరుగుతుందని చెప్పవచ్చు. దాంతో పాటు ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిన తర్వాత ఉంటారా, పార్టీని విడిచి వెళ్తారని కూడా కొంత సందేహం నెలకొన్న విషయం అయితే ఆ పార్టీలో చర్చ జరుగుతున్న విషయం మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ప్రియ, అయితే దుర్గారెడ్డి, జనరల్గా కూడా చూస్తే కేసీఆర్ ధోరణి ఏ విధంగా ఉంటుందంటే ఐ డోంట్ కేర్, అంటే ఉండేవాళ్ళు ఉండండి, వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, ఎవరిని ఆపమన్నట్లుగా ఆయన ధోరణి ఉంటుంది. ప్రజెంట్ చూస్తే ఆల్రెడీ వెళ్ళిపోయిన ఎమ్మెల్యేలను కూడా బుజ్జగించైనా వెనక్కి తీసుకొని రావాలని ఆయన చెప్పడం జరిగింది. సో ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కూడా ఒక డిఫెన్స్లో పడి ఇప్పుడు ప్రస్తుతం పార్టీని కాపాడుకునే పనిలో ఉన్నారనుకోవచ్చా? ప్రియ, ఎప్పుడైతే కేసీఆర్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పార్టీ పరాభవం తర్వాత ఎమ్మెల్యేలతో ఎప్పుడు కూడా ఏకాంతంగా చర్చలు జరపలేదని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటి వరకు పార్టీ విడిచి వెళ్ళిన పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, సంజయ్ కు వీళ్ళందరికీ కూడా అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఏం హామీలతో వెళ్ళారు, ఆ విషయాలు కూడా బయటకు వాళ్ళు మళ్ళీ తిరిగి పార్టీలకు రావచ్చే విధంగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆ మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ లో కొంత బాధ్యత అప్పగించినట్టు కొంత సమాచారం అయితే రావడం జరుగుతుంది. ఇక పార్టీ విడిచి వెళ్ళిన తర్వాత ఇరువురు అటు ఇటు కామెంట్లు చేసుకున్న విషయానికి కూడా కులంకుశంగా పార్టీలో కావచ్చు లేదా ఎమ్మెల్యేల మధ్యలో మనస్పర్ధలు రావచ్చు, ఆ విషయాలన్నీ కూడా మనం పార్టీలో చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుందాం. మీరు చెప్పింది మేము కూడా ఓపిక వింటాము, మీరు చెప్పింది కూడా ఆ పార్టీలో పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ఎమ్మెల్యేల తర్వాత ఒకసారి కార్యకర్తలు తర్వాత పూర్తిగా నియోజకవర్గం బాధ్యతలు కూడా తీసుకునే రాష్ట్ర పరిపాలన విషయంలో కావచ్చు, ఆనాడు జరిగిన పరిణామాల విషయం కావచ్చు, ఇవన్నిటినీ కూడా ప్రక్కన పెట్టండి. ఇప్పుడు మాత్రం చర్చకు వచ్చిన విషయాలు ప్రస్తావన తీసుకుందాము, పార్టీని కాపాడుకునే పరిస్థితి ఉందాం. పార్టీ కూడా రానున్న మీరు అంటున్నారు ఒక 5 ఏళ్ల తర్వాత కావచ్చు జరుగుతున్న పరిణామాలు దృష్టి పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యేగా ఉంటున్నారు కనుక మీరు ఆ పార్టీలో కొన్ని పరిణామాలు జరిగి ఉండవచ్చు.
కానీ అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తావన తీసుకురావద్దు. ఇప్పుడు పార్టీ మారే ఆలోచన పక్కన పెట్టండి. పార్టీ మారితే మీకు వచ్చే లాభం ఏంటి, పార్టీ మారిపోతుంటే జరుగుతున్న నష్టం ఏంటి అని కూడా కూలంకషంగా ఒక్కొక్క ఎమ్మెల్యేలతోటి 10-15 నిమిషాలు కూడా చర్చించారు. ఆ చర్చల పరిణామం ఒకసారి మనం చూసినట్లయితే మరికొందరు ఇక్కడికి వచ్చిన ఇప్పుడైతే ఎమ్మెల్యే ఫామ్ హౌస్కి వచ్చినా ఫామ్ హౌస్ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా మనసులో మాత్రం పూర్తిగా క్లారిటీ రాలేదు. వాళ్ళ ముఖాల్లో కొంత ఆనందం కల్పించినా కానీ పార్టీ మారే వాళ్ళు మారుతారు, ఉండేవాళ్ళు ఉంటారు అనే ధోరణిలో మాత్రమే వెళుతున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ ఆ ప్రణాళిక ఎంతవరకు సక్సెస్ అవుతుందని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది ప్రియా. దీంతో పాటు ఇప్పటికి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలకు కూడా ఒకరిద్దరు అంటే దాదాపు ఒక వారం 10 రోజులు నెల రోజులు ఆగినా మరి ఎప్పుడు పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక వాళ్ళు బుజ్జగింపులో పర్వం ఎంతవరకు కొనసాగుతుందని వేచి చూడాల్సిన అవసరం ఉంది ప్రియా. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కూడా మా ప్రతినిధి సైదుల్ని అడిగి తెలుసుకుందాం. సైదులు ప్రెసెంట్ అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలందరూ వెళ్ళిపోవడం జరిగిందా? మిగిలిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? వారు కూడా రానున్నారా అక్కడికి? ప్రస్తుతం అయితే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో ఏమల్ ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, మూటా గోపాల్, మాధవరం కృష్ణారావు, వరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్ వీళ్ళంతా కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రధానంగా వీరందరూ కూడా ఈ మధ్య కాలం అంటే ఈ 2-3 రోజుల వ్యవధిలోనే పార్టీ మారతారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా ఇటు కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా స్వయంగా తమ ఇంటికి వెళ్లి వాళ్ళని బుజ్జగించి ఈ రోజు కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లారు. కేసీఆర్ తో పాటు లంచ్ టైంలో భేటీ అయిన తర్వాత వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం కూడా కేసీఆర్ చేసినట్టు చేస్తుంది. అయితే ఈ బుజ్జగించిన వారిలో ఎవరు పార్టీలో ఉంటారు, ఉండరు అనేది కూడా మనకు కొంత క్లారిటీ రావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ రోజు లేదా రేపు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. అయితే ఈ ముహూర్తం ఖరారైన వారిలో ప్రధానంగా ఉన్న వాళ్ళ పేర్లే అంటే గ్రేటర్ హైదరాబాద్ చూసుకున్నట్టయితే ఇటు కుత్బుల్లాపూర్ నుంచి మనకి అదేవిధంగా అంబర్పేట నుంచి కాలేరు వెంకటేష్ కానీ, కుత్బుల్లాపూర్ నుంచి వివేకానంద గౌడ్ కానీ, అదేవిధంగా రాజేంద్ర నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ కానీ, ఏమల ప్రశాంత్ రెడ్డి, బాల్కొండ వీళ్ళు తప్పితే మిగతా వారందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ గుట్టుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గూడెం మైపాల్ రెడ్డి పటాన్చేరు నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే తనకి సమాచారం లేదని చెప్పేసి తనే స్వయంగా చెప్పడం జరిగింది. తను ఢిల్లీలో ఉన్నాడు ప్రస్తుతం అయితే. సో అదేవిధంగా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఈ రోజు కేసీఆర్ తో భేటీ కాలేదు. కేసీఆర్ తో భేటీ కావాలని చెప్పేసి ఫోన్ కూడా సంప్రదించారు కేటీఆర్, హరీష్ రావు. అయినా సరే ఆయన సస్యమీర్ అన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇక ఆయన చేరిక కాంగ్రెస్ లో దాదాపుగా ఖరారైనట్లే. అదేవిధంగా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక చూసుకున్నట్టయితే ఇటు మన దాంతో పాటుగా మెదక్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 5 ఎమ్మెల్యేలు పార్టీ మారతారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సరే మరి వాళ్ళని బుజ్జగిస్తున్నారా లేదంటే వాళ్ళ బుజ్జగింపులకి మరి వాళ్ళు కూడా తలగ్గలేదా అనేది మనకు క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా గెలిచినటువంటి సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్ గానీ, నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి గానీ, దుబ్బాక నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి గానీ, అదేవిధంగా మన పటాన్చెరు నుంచి మైపాల్ రెడ్డి గానీ, అది జహీరాబాద్ నుంచి మాణిక్యరావు వీళ్ళతో కూడా కేసీఆర్ భేటీ అవుతారా లేదా అనేది మనకి కొంత క్లారిటీ రావాల్సింది. ఒకవేళ భేటీ మాత్రం లేకపోతే వాళ్ళ చేరిక దాదాపుగా ఖరారైనట్లు. ఎందుకంటే నిన్న ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ భేటీ అవుతున్నారు, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రేపు కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలతోటి కూడా కేసీఆర్ భేటీ కాబోతున్నారు, వాళ్ళని కూడా బుజ్జగిస్తున్నారు. 2 రోజులు మనీ ఉంటున్నారు. కాబట్టి ఎవరైతే కేసీఆర్ భేటీకి హాజరు కావట్లేదో వాళ్ళు దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఇక ఈ రోజు లేదా రేపు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో కేసీఆర్ ఉన్నట్టుగా కూడా మనకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రానున్న రోజులు మనీ అని చెప్పేసి ఒకవైపు ధైర్యం చెప్తూనే మరోవైపు పార్టీ మనుగడకు సంబంధించి చాలా కష్టతరంగా ఉన్నది రానున్న రోజులు అని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఏదైనా సరే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఎవరు ఊహించిన విధంగా జరుగుతుంది. ఉత్తర తెలంగాణలో గట్టి పట్టున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కవితకు అత్యంత సన్నిహితుడు. సో తనకు కూడా ఎవరు కూడా ఊహించలేదు తను కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ వచ్చారు. అదేవిధంగా బాన్సువాడ నుంచి గెలిచినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కేసీఆర్ అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. మా గతంలో మాజీ స్పీకర్ గా మాజీ మంత్రిగా పనిచేశారు. తను కూడా ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ గుడికొచ్చారు. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒకవైపు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రం పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డిని దాదాపుగా 2-3 రోజుల పాటు హరీష్ రావే స్వయంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన తలొగ్గలేదు, ఆయన పార్టీ మారారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా బలవంతంగా కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్ళినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే గతంలో చూసాం మనము కేటీఆర్ పైన, హరీష్ రావు పైన కేసీఆర్ చాలా సీరియస్ గా నెట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మీరు ఎందుకు ఈ విధంగా వివరిస్తున్నారు,
పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు ఎందుకు బుజ్జగించట్లేదని చెప్పేసి కూడా చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. దానిలో భాగంగా ఈ రోజు చాలా బతిమలాడి మరీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఫోన్ లో సంప్రదించి ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి కేసీఆర్ దగ్గరికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి తీసుకుని వెళ్ళినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. సరే, ఇప్పుడు బలవంతంగా ఈ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కేసీఆర్ దగ్గర తీసుకుపోయినప్పటికీ కూడా మరి వారందరూ కేసీఆర్ ని బుజ్జగించినా వారు పార్టీ మారకుండా అంతే ఉంటారా ఉండరా అనేది కూడా మనకు క్లారిటీ రావాల్సింది. సో వాళ్ళ నుంచి ఒక మనకి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కూడా దీనిపై ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించిన విధంగా ఎవరికి వారే దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుని ఉన్నారు కాబట్టి, సో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే వాళ్ళు చేరుతున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులే స్వయంగా వాళ్ళ ఇంటికి ఆహ్వానించుకుంటున్నారు, పార్టీలు కండగొప్పుకుంటున్నారు. సో ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు కాబట్టి తను ఈ రోజు రాత్రికాల హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉన్నది. సో రేపు లేదా ఎల్లుండి మరికొద్ది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గుట్టుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు బుజ్జగించిన ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో వాళ్ళు ఎంతమంది ఉంటారనేది కూడా వీళ్ళకి కొంత ఆందోళనకరంగా ఉన్నది. బుజ్జగించిన ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరన్నది కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి కూడా నమ్మకం లేదని చెప్పేసి కూడా కొంత క్లారిటీ వస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా అయితే ప్రస్తుతం అయితే 39 మంది ఎమ్మెల్యేలు 33కి పడిపోయారు. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరికొంతమంది కూడా కాంగ్రెస్ గుడికి వస్తే మాత్రం బీఆర్ఎస్ ఎల్పీని దాదాపుగా కాంగ్రెస్ పార్టీలోని విలీనం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కేసీఆర్ తో పోచారం చాలా సన్నిహితంగా ఉండేవారు. పోచారం పార్టీ మారటం మీద కూడా ఇప్పుడు కేసీఆర్ స్పందించినట్లు అర్థమవుతోంది. ఏం మాట్లాడటం జరిగింది పోచారం పార్టీ మారటం మీద? పోచారం శ్రీనివాస్ రెడ్డిని గతంలో ఆయన లక్ష్మీపుత్రుడిగా అని చెప్పేసి కేసీఆర్ ఎప్పుడు కూడా ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో పొగుడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తన లంకపుత్రుడు అయ్యారని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారినంత మాత్రాన పెద్దగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం ఏమి ఉండదని చెప్పేసి చెప్తున్నారు. అంటే వాస్తవంగా కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డినే కాదు, గతంలో ఏ వ్యక్తి మారినా కూడా పార్టీకి పెద్ద నష్టం ఉండదని నువ్వు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఏ వ్యక్తి మారినా ఎవరు పోయినా సరే పెద్దగా ఇబ్బంది ఉండదు అని చెప్పేసి పదే పదే ఇదే చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ మన కేసీఆర్ తో భేటీ అయిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఇదే చెప్పారని కూడా మనకి సమాచారం ఉంటుంది. పోచారం శ్రీనివాసరెడ్డి మారినా, డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారినా, ఇంకొందరు మారినా కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టం ఏమి ఉండదు. రానున్న రోజులు మనవే ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మనం గెలిచి తిరుగుతాము. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. రాష్ట్రంలో అక్కడక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, ఒకే రోజు గ్రేట్ హైదరాబాద్ హత్యలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా ఉన్నారు కాబట్టి రానున్న రోజులు మనే చెప్తున్నారు. కానీ వాస్తవంగా అసలు బుజ్జగించుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారా ఉండరా అనేది కొంత అనుమానం కలుగుతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. బలవంతంగానే ఇటు హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరిని కేసీఆర్ దగ్గరికి తీసుకునేట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. థ్యాంక్ యూ సైదులు.